ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో అపోస్తలుడైన యోహాను గారి ద్వారా దేవుడు ఈ మాటలు సంఘానికి తెలియజేస్తున్నాడు. నీకు వచ్చే శ్రమలకు, శోధనలకు భయపడవద్దు. మరి 10 దినములు నీకు శ్రమ కలుగును, ఆయనను నువ్వు ధైర్యంగా ఉన్నట్లయినా దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు అని ఈ వచనంలో దేవుడు సంఘాన్ని బలపరుస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, జీవ కిరీటము దేవుడు మనకి ఇవ్వాలి అంటే దాని ముందున్న శోధనను కూడా మనం సహించే వారంగా ఉండాలని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుడైన యాకోబు గారు వ్రాస్తూ అంటున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును అని వ్రాయబడి ఉంది. నిజమే, శోధనలు మనం సహించే వారంగా ఉన్నప్పుడు, ఆ యొక్క శోధనకు మనం నిలిచిన వారంగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని ప్రేమించి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఎటువంటి శోధనల గుండా మీరు వెళ్తున్నప్పటికీ ప్రభువుకు తెలియనటువంటిది కాదు అని గుర్తుంచుకోవాలి. ప్రభు ఆ శోధనలో నీవు నిలబడాలని, దేవుడు ఆ శోధనకు నువ్వు నిలబడినట్లయినా నీ ద్వారా తన నామానికి ఘనత మహిమ తెచ్చుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే దేవుని కృప మీద మనం ఆధారపడవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును అంటున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని ప్రత్యక్షతను అపేక్షించి అలాగున మనము ఆ యొక్క కిరీటమును పొందుకోవడానికి మనము ప్రయాసపడదాము. కనుక దానియేలు సింహపు బోన్లోనికి వెళుతూ వచ్చినాడు. తన జీవితంలో ఆ శోధనను సహిస్తూ వచ్చినాడు. అందును బట్టి దానియేలును దేవుడు తిరిగి హెచ్చిస్తూ వచ్చినాడు. ఇలాగున మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం కూడా శోధనను సహించి దానియేలు పొందిన దీవెనను మనం కూడా పొందుదుము గాక.